సార్ ఫైనల్గా మీరు ఫైనల్గా మనం ఈ మధ్య పార్టీల్లో చూస్తూ ఉంటామండి. ఈ మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్సీ సెల్, బీసీ సెల్ అధ్యక్షుల్ని వేసాం, ఎస్సీ సెల్ అధ్యక్షుల్ని వేసాం అంటారు. మళ్ళీ జనరల్ సెక్రటరీలేమో వాళ్ళ కులానికి చెందిన వాళ్ళే ఉంటారు. అంటే ఏమన్నట్టు అర్థం అక్కడ? అంటే వీళ్ళంతా రిజర్వ్డ్ కేటగిరీ అన్నట్టు. అంటే మెయిన్ పోస్టులేమో వాళ్ళకి రిజర్వ్డ్, పార్టీ అధ్యక్షుడు ఆయనకే రిజర్వ్డ్, జనరల్ సెక్రటరీ ఆయనకే రిజర్వ్డ్, లేదా వాళ్ళ కులస్తులకి రిజర్వేషన్స్ అయిపోయినాయి. ఓన్లీ సెల్ వరకు బీసీ సెల్ అధ్యక్షుడు ఉంటాడు ఒక అతను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు. ఏంటండి అసలు ఇది? చాలా చిత్రమైన విషయం. బీసీలు గమనించాలా, మనల్ని సెల్లలో వేస్తున్నారు వీళ్ళు. ఇది పోలీసులు సెల్లలో వేసినట్టు పార్టీల్లో అది నీకు బీసీ సెల్లు, నువ్వు ఎస్సీ సెల్లు అంటే నువ్వు మెయిన్ కాదన్నట్టు లీడర్వి. ఎందుకు ఆ పార్టీల్లో ఉంటున్నారో ఆ పార్టీలు మీకు ఏం న్యాయం చేస్తాయి? లేదా నేను ఈ వేదిక ద్వారా కోరేది ఏంటంటే, కులగణన గనక మీరు కూడా మీ ఇంటర్నల్గా మీ పార్టీలో మీరు డిమాండ్ చేసినప్పుడే, మీ నాయకులు మీకు తలొగ్గి మేము కూడా చేస్తామని ఒప్పుకున్నప్పుడే మీకు ఖచ్చితంగా మీ పార్టీలో కూడా మీకు సాధికారత ఉంటుంది. యూ గెట్ ఎంపవర్డ్ ఇన్ యువర్ పార్టీ ఆల్సో. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని, వీళ్ళు రిజర్వేషన్లు పెట్టకుండా 34% ఇంప్లిమెంట్ చేయకుండా, కులగణన చేయకుండా ఇంప్లిమెంట్ చేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఎలక్షన్కి వెళ్తే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఆ దృష్టితో బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. అదే మెసేజ్ ప్రజలకు ఇస్తుంది. అది చేస్తే నెక్స్ట్ 29 ఎలక్షన్స్కి కనీసం సెట్ రైట్ అవుతుంది. లేకపోతే బీసీలు మాత్రం ఇలా ఉండరు, ఉద్యమిస్తూనే ఉంటారు.